హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగుండండి, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, ఇవి సబ్బు బియ్యము. చూసారు కదా, ఇవి సబ్బు బియ్యము నానబెట్టాను. ఒక గంట కాలేదులే, అరగంట అయి ఉంటుంది నానబెట్టుకున్నానండి. ఇవి ఎందుకంటే వేడి చేసి కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు వేడి చేసినప్పుడు అట్లాంటప్పుడు పాసు రాకుండా వేడి చేస్తుంది కదా, అలాంటప్పుడు కానీ ఇట్లా నానబెట్టుకొని ఈ సబ్బు బియ్యాన్ని కానీ ఉడకబెట్టుకొని కానీ జావలాగా కానీ తాగితే చాలా సలవ చేస్తుంది, చాలా మంచిది. అసలు ఇప్పుడు నైట్ కాసుకొని ఉదయం తాగితే కూడా మంచిదేనండి. ఇది చూస్తున్నారు కదా, మామూలుగా సబ్బు బియ్యాన్ని సేమియా పాయసం చేసుకుంటాము, కానీ ఇది పాయసం లాగే కాదు, జావ అన్నమాట. సబ్బు బియ్యం జావ మొత్తం వాటరే పోసుకుంటాం, ఇంకేం పోయాం. దీనిలో చక్కెర వేసుకుంటాము. చూసారు కదా, పెడుతున్నాను ఇప్పుడు. ఇది వాటర్ పోసుకుంటున్నాను, ఒక గ్లాస్ అంతే ఉడకబెట్టుకుంటాం. చూసారా, వాటర్ పోసాను. ఇంకా ఈ 2 గ్లాసులు నీళ్ళు పోసాను. ఒక గ్లాసు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఒక గ్లాస్ అయిన తర్వాత అప్పుడు చక్కెర వేసుకొని తాగాలి, అంతేను, ఇంకేం వేయకూడదు. ఇది పాయసం కాదు, జావ కాబట్టి వేడి తగ్గించడానికి మాత్రమేను. చూస్తున్నా కదా, ఉడికాక మళ్ళీ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇదిగో ఉత్త సబ్బు బియ్యం వాటర్, 2 గ్లాసులు వాటరు సబ్బు బియ్యము. ఒక అరగంట ముందు సబ్బు నానబెట్టుకున్న సబ్బు బియ్యం వేసాను. చూస్తున్నారు కదా, 2 గ్లాసులు వాటర్ పోసాను, ఉడుకుతున్నాయి. ఇది పాయసం కాదు కదా, జావ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. 2 గ్లాసులు నీళ్ళు పోస్తే 1 గ్లాసు వాటర్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. అప్పుడు ఆ వాటర్ ఉడికిన ఇవి తెల్లగా ఉన్నాయి కదా సబ్బు బియ్యము, ఇవి బాగా ఉడికిపోయాక దించుకొని చక్కెర వేసుకొని తాగితే మంచి సలవ చేస్తుందండి. ఇది సలవ చేస్తుంది, బాగుంటుంది చాలా. ఇంకా అసలు రాత్రి కాసుకొని పక్కన పెట్టుకొని ఉదయాన్ని తాగితే ఇంకా మంచిది, చాలా వేడి తగ్గిస్తుంది. మనకి తలనొప్పి ఉన్నా సరే, కడుపు నొప్పి ఉన్నా సరే, లేదా వేడి చేస్తుంటుంది కదా, అట్లాగా ఏదైనా సరే వేడి మాత్రం భలే తగ్గిస్తుందండి. చాలా మంచి జావ ఇది, సబ్బు బియ్యం జావ. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఉడికిపోయాయి. చూసారా, చూడండి, బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు చక్కెర వేసేస్తాము. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. చూసారా, ఇంతేను. ఈ జావ పలసగా ఉంటేనే మంచిది, చిక్కగా ఉండకూడదు. పలసగా ఉంటేనే వేడి తగ్గిస్తుంది. చూసారు కదా, బాగా ఉడికిపోయాయి మెత్తగా. ఇంతే, ఇంకేం దీనిలో యాలకులు కానీ ఏమి వేయకూడదు. ఉత్తదే సబ్బు బియ్యం వాటర్ చక్కెర, అంతే. ఇది కానీ తాగితే ఎంత వేడున్నా సరే ఒంట్లో మనకి తగ్గిపోతుంది. తలనొప్పి ఉన్న వేడి వల్ల మామిడి నొప్పి వస్తుంది కదా ఒక్కోసారి, వేడి వల్ల అది తగ్గుతుంది. ఒంట్లో ఒళ్ళు నొప్పులుగా జ్వరం వచ్చినట్టు ఉంటుంది, ఆ వేడి తగ్గుతుంది. పాసు రాకుండా కానీ తగ్గుతుంది. ఇది తాగితే మంచిగా పాసు సలవకొచ్చి మంచిగా పాసు వస్తాయండి. కడుపు నొప్పి ఉన్నాయి అన్నిటికీ చాలా మంచిది జావ. చూస్తున్నారు కదా, ఇంకా చల్లారితే మనం గ్లాసులో పోసుకుంటాం. చూసారు కదా, స్టవ్ ఆపేస్తున్నాను. చూసారా, అయిపోయింది. సింపుల్ అండి. చూసారు కదా. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇదో బాగా చల్లారి పెట్టుకొని తాగాలి. ఇదో చల్లారిపోయింది, గ్లాసులో పోస్తున్నాను. చూసారా, జావా చూసారు కదా. చూడండి జావ ఎలాగుందో ఒకసారి బాగా చూడండి. చూస్తున్నారు కదా, గంజిలాగా ఉంది కదా, చిక్కగా గంజి అన్నం ఉంచుకుంటే చిక్కగా గంజి ఎలాగుంటుందో అలాగుంటుంది. చూస్తున్నారు కదా, చూడండి, ఇది జావ. ఈ జావ తాగితే చాలా మన ఇంట్లో ఉన్న వేడి చాలా తగ్గుతుంది, చాలా బాగుంటుంది ఒళ్ళు. చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి. మీ అందరు సపోర్ట్ చేయాలని మరి కోరుకుంటున్నాను. ఉంటానండి. చూడండి, జావ చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు కూడా ఇలా చేసుకొని తాగండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే